3, 2, 1, go! ఓకే, వెరీ గుడ్. స్వచ్ఛ భారత్ బాగా చేశారమ్మా, బాగా కుదిరింది. అండ్ చక్కగా ఫర్ ద ఫస్ట్ టైం అమ్మాయిలకి చెప్పింది చెప్పినట్టుగా చేశారు. సాధారణంగా వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, ఈసారి మాత్రం ఇలా చేశారు. అండ్ కంపల్సరీగా మీరు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. సో మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. ముందుగా మనం ప్రదీప్ సార్ గురించి మాట్లాడుకోవాలి. అందరూ బేసిక్లీ అన్న అన్న ప్రదీప్ అన్న అంటారు. అమ్మాయిలం కదా, ప్రదీప్ అన్నయ్య అని పిల్లేము. ప్రదీప్ సార్ ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ గురించి ఇంతవరకు ఇంత దూరం వచ్చి వాళ్ళ బ్రతుకులు నిలబెట్టడం కోసం మనిషి చాలా కృషి చేస్తున్నారు. అమ్మ, మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రయత్నానికి మా ఇద్దరం వచ్చాము, ఇంకా మీకోసం రావడానికి చాలా చాలా మంది ఉన్నారు. మీరు ఏడుస్తుంటే మీ పిల్లలు కూడా మీలాగనే చూడండి అలాగ వాడిపోయినట్టు ఏడుస్తున్నారు. మీరు చేయాల్సిందంతా మీరు చేశారు ఇంతవరకు, మేము చేయాల్సింది మేము చేస్తాం. ఇక్కడి నుంచి మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మీ పిల్లలే మీకు రక్ష. ఇద్దరు ఆడపిల్లలు ముందుకొచ్చి ఇంతమంది ముందు ఈ స్టేజ్ మీద వాళ్ళ వంతు ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి 15,000 రూపాయలు అందించారంటే నిజంగా ముందుగా ఈ ఇద్దరు ఆడపిల్లలకి గట్టిగా చెప్పండి. కమాన్, చాలా బాగా మాట్లాడారు అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు. ఏం చేస్తుంటారు? మీ పేరు? నా పేరు లీలా ప్రసన్న, డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇందిరాగాంధీ డిగ్రీ కాలేజ్లో. ఓహో, ఎక్కడుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.